సార్ అందరికీ నమస్కారాలు. నేను యాక్చువల్గా రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీ అండి. కాకపోతే మా వాళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్. నాకు తెలిసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి రావాల్సిన డిఎల్ రావడం లేదు, రిటైర్ అయిన వాళ్ళకి రావాల్సిన డిఆర్ రావడం లేదు. రిటైర్మెంట్ తర్వాత టెర్మినల్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ తర్వాత యాక్చువల్గా ఇవ్వాలి, అవి కూడా చాలా లేటుగా ఇస్తున్నారు. ఈ సమస్యల వల్ల ఏంటంటే ఈఎంఐలు కూడా కట్టలేక వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గుతున్నది. ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకులోనే పర్సనల్ లోన్ కూడా వాళ్ళు నో అని చెప్తున్నారు బ్యాంకుల వాళ్ళు. ఈ సమస్యకి మీరు చెప్పే పరిష్కారం ఏంటి? మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ విడుదల చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది ఫస్ట్. ఎందుకంటే అది చేయాలి. మీరు అన్నట్టు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అందరికి ఉంటాయి. కరెక్ట్గా దాన్ని బట్టి మనం మన జీవితం ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు నేనున్న ఇంట్లో మన ఇల్లు ఉంది, అన్ని ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఇన్కమ్ ఎంత, ఖర్చు ఎంత అవుతుంది, ఇంత సేవింగ్ ఉంటుందని. టకాని ఇన్కమ్ పోతే ఎట్లుంటుంది పరిస్థితి నాకు అర్థం అవుతుంది. సో అది నంబర్ 1. రెండోది డిఆర్లు దాదాపు నాకున్న సమాచారం మేరకు 185 పెండింగ్ ఉన్నాయి డిఆర్లు. అది ఇన్ఫ్లేషన్కి పెగ్ చేసి ఇచ్చే డిఆర్లు. అది ఎందుకు పెండింగ్ పెట్టిందో ఆ ప్రభుత్వం కూడా పెండింగ్ పెట్టేసింది. అటు ఉద్యోగస్తులకి డిఏ ఇవ్వట్లేదు, ఇక్కడ రావాల్సిన డిఆర్ కూడా లేదు. అది మనం కూర్చుని తప్పనిసరిగా కమిటీ వేస్తాం, అందరూ కూర్చుని ఇంకా దాన్ని పరిష్కరించుకునే బాధ్యత మనం తీసుకుందాం. ఈ రెండు ఐ కెన్ ప్రామిస్. ఓకేనా? థ్యాంక్ యూ.